గాయ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఇట్స్ మీ వల్లి. చూడండి, పాత రోల్ని మా అమ్మ మా అత్తగారు కలిసి ఇద్దరు మళ్ళీ రీక్రియేట్ చేస్తున్నారు. దాంట్లో గారెలు వేస్తారంట, గారెలు రుబ్బుకుంటారంట. ఇటుకరాయలు రుబ్బుతున్నారు వీళ్ళిద్దరు. మళ్ళీ ఓల్డ్ ట్రెండ్కి వెళ్ళిపోతున్నారు. ఇంకా పచ్చళ్ళు అన్నీ ఇందులోనే రుబ్బుతారంట. మిక్సీలు వాడరంట మా అత్తయ్య మా అమ్మ ఇద్దరు కలిసి. పాత రోల్ని కడిగి శుభ్రం చేసి ఇందులో ఇటుకరాలు వేసి రుద్దుతున్నారు. కొంచెం ధనియాలు అవి వేపుకొని అల్లం పేస్ట్లు అవన్నీ మంచిగా రుబ్బుకోవచ్చు. ఈ మధ్య మిక్సీల వల్ల ఈ రోళ్ళు పక్కన పెట్టేసాం. అంతకుముందు వీధికి ఒక పెద్ద రోలు ఉండేది, పెద్ద పెద్ద రోళ్ళు. అందులో పిండిలు బొండలు కొట్టుకుని వాళ్ళు పండగలు వస్తాయి. బండ ఇది కొండరాయి రోలు, అసలు అరగను కూడా అరగదు తొందరగా. రుబ్బిద్దంట. మళ్ళీ పాతకాల పరికరాలు వాడటం మొదలుపెట్టారు. ఇవే బాగుంటాయి అసలు, అప్పుడప్పుడు నూరుకున్నాయి ఫ్రెష్గా. నూరి ఫ్రిడ్జ్లలో పెట్టి వేసేదానికంటే. దంచగాకు రుబ్బు, అదేమన్నా ఇటుకరాయలు మీరు పొడుం చేయడానికి పెట్టుకున్నారా? బిందె కడుగుతావా దాంతో? అవును, ఇత్తడి బిందెలు. అప్పుడు ఇంతకు ముందు ఇటుకరాయి పొడుము గోడ తీసుకొని దోముకునేవాళ్ళు. ఇత్తడి బిందెలు, రాగి బిందెలు అవన్నీ ఆ కాలంలో. ఎప్పుడు అవి వచ్చాయిలే ఈ మధ్య మిడియాలంగా. అదేం పౌడరు, పితాంబరం పౌడరు. రోకలతో నూరు కాకు, అది పాడైపోయింది కర్ర. వద్దు, పొత్తరంతోనే రుబ్బాలి. ఎక్కడ పెట్టాలి? బియ్యం నానేసి బియ్యం రుబ్బాలి ఫస్ట్. ఉన్నాయి స్టోర్ బియ్యం. ఒక ఇద్దరు స్టోర్ బియ్యం కాసేపు నానబెట్టి తర్వాత రుబ్బితే మెత్తగా పిండి కడిగేసి నీళ్ళలో నానేసి నూనె రాసి ఆరేయచ్చు. ఇంకా అదంతా బాగానే ఉందిలే. కక్కు కొట్టాడు మొన్న ఆయన తీసుకొచ్చా. అటు రుబ్బు కాకు, అటు ఎందుకు రుబ్బుతున్నా? ఉల్టా చేసి రుద్దకూడదు, అది అవసరం లేదు. ఆ కింద కొంచెం బాగా రుబ్బితే సరిపోయింది. అది ఉండాలి గుండ్రంగా. ఇంకా రుబ్బు మెత్తగా బిందెతో ఉంటానన్నావు దాంతో. బరగ్గా ఉంది ఇంకా. ఒక గ్లాస్ బియ్యం నానబెట్టి వస్తా. ఇటుకరాయి అట్లేదట పాపడితే మమ్మీ. మా అమ్మగారు వచ్చారు మళ్ళీ ఢిల్లీ నుంచి. పొద్దున్నే వచ్చిందంటమ్మ. పొద్దున వచ్చి ఇప్పుడు దాకా రాకుండా ఉన్నాం. నీకోసం ఇటుకరాలు గారెలు వేద్దామని చెప్పేసి ఇటుకరాలు రుబ్బుతున్నారు. ఏందో పెందలాడే వచ్చేసి చక్కగా కూర్చొని అక్కా చెల్లెలు చూసారా, ఇటుకరాలు ఒకరు రుబ్బుతున్నారు, ఒకరు ముచ్చట పెట్టుకుంటున్నా. ఏం ఢిల్లీ నుంచి వచ్చింది వాళ్ళే. పొద్దునకి వచ్చి ఇప్పుడు వచ్చింది. ఏ బండికి వచ్చావు మమ్మీ? ఏ బండికి వచ్చావు? ఫ్లైట్కి వచ్చావా? వాళ్ళే ఫ్లైట్కి వచ్చావా? డైరెక్ట్ ఇక్కడ గన్నవరంలో దిగావా? హైదరాబాద్ కనెక్టింగ్ ఉంటుందిగా. ఢిల్లీ నుంచి డైరెక్ట్గానే ఉంటుంది. అవును.
జరుగుతుంది చూడు చేతులతో. అమ్మో చాలే, రోకల బండతో నోరుగా కత్తయ్య, ఆ బండతో కొట్టు పగిలిపోయిందటే. నా చేతికి మట్టి అంటుతుంది, నేను అదిగో. కట్టుకున్నానని. కొట్టు 2 దెబ్బల ఆ. రొప్పడం కూడా వస్తేనక పక్కకి. మొసలు బొక్క. ఆ. ఇప్పుడు రుబ్బుకో, అదే మెదిగిద్ది. మొసలు పక్కనైనా ఇట్టాకి పనులు ఎప్పుడు చేయలేదు. కొద్ది పైకి అనుకో, అవి మొత్తం ఇదే వేసి రుబ్బితే సరిపోయింది కదే, అది కావాలి అంతే. కొళ్ళు రుద్దు, అది కాదు బిందెలు రుద్దిద్దంట. బిందెలు రుద్దుతావా? ఆ. దాంతో ఇత్తడి బిందెలు రుద్దుతాను, రాగి బిందెలు రాగి చెమ్ములు కడుగుతాను అంటుంది ఆ ఇటుకరాయి పొడితో. ఎందుకు పోనీయాలో కష్టపడి ఇప్పుడు దాకా కష్టపడి ఇప్పుడు దాకా దాంట్లో రుబ్బారు కదా, ఎందుకు వేస్ట్గా బోడేయాలని చెప్పేసి బిందెలు రుబ్బుతాను అంటుంది. ఒకప్పుడు అలాగే అలాగే పొడ చేసుకొని మరి ఏంది బొగ్గులు బూడిద అన్ని కలిపి అది రుద్దేవాళ్ళం కదా ఇటుకరాయి పొడంతో. మళ్ళీ పాత్ర వచ్చింది ఇప్పుడు, మళ్ళీ కొత్తగా న్యూ ట్రెండ్ అయిపోతున్నాయి. అందుకే పాడుపడ్డ రోలుని తీసి దాన్ని క్లీన్ చేసి ఎప్పుడుతో అది బా ఈ స్వీట్ కాడ అటు ఇటు తిరుగుతాడమ్మా వీడియోలో. అవును, రోలు కూడా శుభ్రం అయిపోయింది. మొన్న కక్క కొట్టి ఆయన వస్తే కక్క కొట్టించారు కొంచెం. నీట్గా అయిపోయింది రోలు చక్కగా. వాడే కొద్ది నునుపు తేలిద్ది ఇంకా బాగా. అవును, దానికి కర్ర వేయించాలి ఆడికి తీసుకెళ్ళి. అవును, దోంతెర కర్రలు సుత్తి కర్రలు వేస్తారు చూడు మమ్మీ, లిబర్టీ దగ్గర డినార్ టవర్ సెంటర్లో. అక్కడ 2 గిద్దలు పప్పు రుబ్బుకోవచ్చు, చిన్న చిన్న పచ్చళ్ళు రుబ్బుకోవచ్చు. అవును, అప్పుడప్పటికి అల్లం చిన్నులపాయ పేస్ట్లు కూడా చక్కగా రుబ్బుకోవచ్చు. చెవట్లో కూడా పట్టాయమ్మా అది. గుంట గిన్నెలో పట్ట కొనుక్కొచ్చాను మమ్మీ, మొన్న వర్షాలు పడుతుంటే డైలీ బండికి పట్ట కప్పాను. తుఫాన్ ఉంది 4-5 రోజులు. ఇంకా నిన్నటి నుంచే స్టార్ట్ అయింది, గురువారం నుంచి, మొన్నటి నుంచే స్టార్ట్. అవును, వాయుగుండము వాయుపిండము పడింది ఫుల్గా వర్షాలు. ఇవాళనే శనివారం, రేపు అంటే రేపు ఆదివారం. అవును, చార్మి వస్తుంది రేపు. అదే నేను ఎవరికి చెప్పలేదు, బాలాజీ మీరు అటు పోయారు.